హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. అదేంటో తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను తీసుకొచ్చిన మ్యాటర్ ఏంటంటే కనబడుతుంది కదండి, అంగన్వాడీ కొలువుల జాతర. అంటే అంగన్వాడీలో 11,000 పోస్టులకు భర్తీ అని మన మంత్రి సీతక్క గారు అయితే ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి. అదేంటంటే మనకు 1 మంత్ బ్యాక్ 9,000 పోస్టులు అని అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ అప్పుడు ఒక విషయం అయితే చెప్పారండి. ఏంటంటే ఖాళీ ఉన్న పోస్టులు గుర్తించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అయితే మన మంత్రి సీతక్క గారు అయితే అప్పుడు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారండి. ఇప్పుడు అదే విషయం మీకించి మాట్లాడుతూ 11,000 పోస్టులు భర్తీ చేస్తాం త్వరలోనైతే చెప్తున్నారు. ఇప్పుడైతే ఇంకా నోటిఫికేషన్ పడలేదండి. నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో పడుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ కాగానే నేనైతే మీకోసం ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. 11,000 పోస్టులు అని అంటే ఇది మంచి లేడీస్కి అయితే మంచి గుడ్ న్యూసే ఫ్రెండ్స్. మ్యారేజ్ అయిన లేడీస్కి అయితే ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అయితే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉంది. మనకు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉండే. ఇప్పుడైతే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉందండి. మ్యారేజ్ అయిన ఆడవాళ్ళకు మాత్రమే ఈ జాబ్కు అప్లై చేసుకునే అవకాశం ఉందండి. ఒకటైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏ ఊర్లో అయితే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అని, ఖాళీ పోస్టులు ఉన్నాయని గుర్తిస్తారో ఆ ఊర్లో ఉన్న కోడలికి మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ పడగానే నేను వీడియో చేస్తాను. ఏ డిస్ట్రిక్ట్లో ఖాళీ పోస్టులు ఉన్నాయో, మీ ఊరిలో ఖాళీ పోస్టులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా ఇవ్వరు, 10 డేస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడండి. మరొక విషయం ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అయితే చెప్పాను, కానీ దీనికి స్టడీ అర్హత ఎంత అని అంటే అంగన్వాడీ టీచర్కి అయితేనేమో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఆయా వర్కర్లకేమో 10th క్లాస్ పాస్ అయి ఉండాలంట ఫ్రెండ్స్. దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ 10th మెరిట్ మీద చూసి చెక్ చేసి ఇస్తారంట జాబు. ఈ టాపిక్ మీదనైతే విమర్శలు వస్తున్నాయంట ఫ్రెండ్స్. ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కంపల్సరీ, మెరిట్ మీద జాబ్ ఇవ్వకూడదు అని అయితే విమర్శలు వస్తున్నాయంట. చూడాలి మరి మన ప్రభుత్వం ఎగ్జామ్ పెడుతుందా లేకపోతే మెరిట్ మీద ఇస్తుందో, కానీ జాబ్స్ మాత్రం నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, కంపల్సరీ పడతాయండి. అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎవరికో కొందరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి.